ఇవాళ మనం బాగున్నాం, మన డబ్బులు ఉన్నాయి, మన బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపు మన మనవాళ్ళకి పుట్టేవాళ్ళు కానీ మన పిల్లలకి పుట్టేవాళ్ళు కానీ డిజార్డర్తో వస్తే మనం హిందువులైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొత్తం నాదంతా ఇచ్చేస్తాను మార్చంటే అవకాశం లేదు. అలాగే క్రిస్టియన్స్కి మన జీసస్ దగ్గరికి వెళ్ళినా అవకాశం లేదు, మహమ్మడన్స్కి అల్లా దగ్గరికి వెళ్ళినా ఎవరికి కూడా అయ్యే పని కాదు. కానీ ఇది అవకోకుండా చేసేది ఒకే ఒక దేవుడు, రైతు. ఇది రైతు వల్లనే సుసాధ్యం, దేవుడి వలన కాదు. దేవుడు ఏం చేయడు అయిన తర్వాత. అవ్వకుండా ఉండాలంటే దేవుడు లాంటి రైతుని మనం గౌరవించుకుని మనం కాపాడుకోగలిగితేనే రేపు మన యొక్క తరాలు, నెక్స్ట్ తరాలు, మనం 2 తరాలు చూస్తాం, 3 తరాలు చూస్తామో, వీళ్ళ కనీసం ఉండాలి కదా, మనం బెంగపడకుండా. వీళ్ళు సుభిక్షంగా ఉండాలి. వీళ్ళు సుభిక్షంగా ఉండాలంటే మనం మంచి రైతుని ఎన్నుకుని మంచి ఆహారానికి మంచి డబ్బులు ఇచ్చి ఆ రైతుని నిలబెట్టుకుంటేనే మన వంశవృక్షాలనే నిలబడతాయి. లేదు సగం రోగాలతో ఎలాగున్నా పర్వాలేదు మనం హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటాం అనుకుంటారా, ఎవరి చాయిస్ వాళ్ళది. ఇంకా